హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రైడ్ మన సండే రైడ్ అనమాట. సండే జస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా పోతున్నా. ఎవరు లేరు, సోలోగానే పోతున్నా. మన వాళ్ళంతా ఇక లేట్ నైట్ అయిపోయింది. ఇంకోటి వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా రెస్పాన్స్ లేదు ఎవరిది. సరే, యాక్చువల్ నేను కూడా ఈరోజు క్యాన్సిల్ చేద్దామనుకున్న రైడ్, బట్ ఇంకా పొద్దున లేచిన కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. పొద్దున అంటే నేనేం పొద్దున అర్లీ మార్నింగ్ ఏం లేవలేదు. నాకు కూడా పనుకునే సర్కిల్ నైట్ 1:30 అయింది. టైం వచ్చేసి 8 అవుతుంది. నేను 7కి వేకప్ అయినా. 7కి వేకప్ అయ్యేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు 8కి స్టార్ట్ చేసిన రైడ్. నేను వచ్చేసి లొకేషన్ ఎక్కడ వరకు పెట్టుకున్నా అంటే షేరీ పంజాబీ దాబా వరకు పెట్టుకున్నా. ఇది పోవడం అక్కడికి సెకండ్ టైం అనమాట. ఫస్ట్ ఒకసారి పోయినా. ఫస్ట్ అంటే ఒక ఆల్మోస్ట్ 6 months అయితే ఉండొచ్చు. 6 months అయిందో కాలేదు, ఐడియా లేదు పెద్దగా. అంటే 3 months అయితే ఈజీగా అవుతుంది. అప్పుడు పోయినైతే మళ్ళీ ఇప్పుడే పోతున్నా. అక్కడ కూడా సూపర్ బైకర్స్ వస్తారనమాట. చాలామంది వస్తారు సూపర్ బైక్స్. అక్కడ అన్ని బైక్స్ వస్తాయి. చిన్న బైక్ నుంచి 100-150 బైక్స్, 100-150cc బైక్స్ నుంచి 1000cc బైక్స్ వరకు అన్నీ వస్తాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు కూడా స్ట్రైట్ రోడ్ అనమాట. అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి కొంపల్లిలో ఉన్నా. ఇది నాగ్పూర్ హైవే రోడ్లో వస్తుంది ఆ దాబా. ఇక్కడ నుంచి కొంపల్లి నుంచి అది ఒక 60 kilometers వరకు అయితే ఉంటుంది. 60 to 70 మధ్యలో వస్తుంది. నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అనేది ఐడియా లేదు. ఇంతకుముందుగా నేను గూగుల్లో చూసినప్పుడు అయితే 63 kilometers చూపించింది. కొంపల్లి నుంచి స్ట్రైట్ రోడ్. మనకి ఇక్కడ కొంచెం మేడ్చల్ దాటే వరకు అయితే రోడ్ అంతా హైలైట్ ఏమి ఉండదు, నార్మల్ ఉంటుంది. మేడ్చల్ దాటినాక మనకి రోడ్డు హైలైట్ ఉంటుంది. అంటే ఈ మధ్యలో రోడ్స్ కూడా కొత్త రోడ్స్ వేస్తారు. ఇది కూడా యాక్చువల్లీ బాగాలేకుండా ఇప్పుడు మనకు కనిపిస్తున్న రోడ్డు కూడా 2-3 months అయింది అనుకుంటే ఇది రోడ్ వేసి. నేనైతే 2-3 months ముందు అయితే ఏం రాలేదు, ఇప్పుడే వస్తున్నా. దానికన్నా 4-5 months బ్యాక్ అయితే వచ్చిన. అప్పుడైతే రోడ్ అయితే ఇది వర్కింగ్ ప్రోగ్రెస్లోనే ఉండే. ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి బాగుంది రోడ్డు. మెదక్ వరకు అయితే కొంచెం చూసుకొని పోవాలి. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ కూడా అంత హైలైట్గా అయితే ఏమి ఉండదు. ఇంకా అక్కడ ముందైతే ఇంకా రోడ్ వర్కింగ్లోనే ఉన్నది. చూసాను. ఆఫ్టర్ దట్ మెదక్ క్రాస్ అయినాక మేడ్చల్ క్రాస్ అయినాక చూడాలి రోడ్ ఎట్లా ఉంటుంది. షిట్, ఇట్లా ఉంటుంది అనమాట రోడ్డు. ఇక్కడ ఇంకా కంప్లీట్ కాలే రోడ్డు. లెఫ్ట్ సైడ్ అంతా కచ్చా రోడ్ ఉంది. కొంచెం అనుకునే ఇక్కడ చూసి జాగ్రత్త అవ్వాలి. మేడ్చల్ వరకు అయితే ఇట్లానే ఉంటుంది ఇది. బాబా ఏం డస్ట్ ఉంది ఇక్కడ. ఈ మేడ్చల్ ఏరియా అంతా ఇట్లానే ఉంటుంది. మరి ట్రక్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ద ఆన్సర్ ఈస్ డెలివరీ అంట. ఢిల్లీ, డెహ్రాడూన్, దుబాయ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టిండు. బాబా టూ మచ్ డస్ట్ ఉంది. హెల్మెట్ లోపలికి మొత్తం వస్తుంది డస్ట్. ఇక్కడ ఇంకా రోడ్ కంప్లీట్ కాలేదు, అందుకనే డస్ట్. ఇట్లాంటి హెవీ వెహికల్స్ కూడా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పోతుంటాయి. కొత్తది ఉన్నట్టుంది వెహికల్, వోల్వో ఉంది అది ట్రక్. ఉందే ప్లేస్ లేదంటే వాడు ఆ చిన్న ప్లేస్లో కూడా ఎట్లా ఓవర్టేక్ చేస్తుంది చూడండి ట్రక్ వాడు. అంత డస్ట్ లేపుకుంటా. బాబా మా చేసిన కదా డస్ట్ ఒక్కసారే. ఓ చూసారు ఎట్లా ఓవర్టేక్ చేస్తుండో. అంత పెద్ద ట్రక్ని అసలు ఒక రేంజ్లో నడిపిస్తున్నాడు వోల్వో. బాబా హైలైట్ ఉంది కదా డ్రైవింగ్ స్కిల్స్. సిటీలో అంత పెద్ద ట్రక్ని అంత ఈజీగా మేనేజ్ చేస్తున్నా అంటే గ్రేట్. అంత స్కిల్స్ కూడా ఉండాలి. అంత హెవీ వెహికల్ని అంత ఓవర్టేక్ చేసుకుంటూ రావాలి, అది ఈ సిటీలో. హ్యాట్స్ ఆఫ్.
చూసినా ఇంత గ్యాప్లో కూడా ఓవర్టేక్ చేసేస్తుండు ఇంత హెవీ వెహికల్ని. ఇంకొకటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా, చాలామంది రైడర్స్ పోయిన ప్లేస్కి మళ్ళీ మళ్ళీ పోతుంటారు. అది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసిరా? ఎందుకు ఆ పోయిన ప్లేస్కి మళ్ళీ మళ్ళీ పోతుంటారంటే మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. వీడియో ఎండింగ్లో నేను చెప్తా ఎందుకనేది. ఆ ట్రక్ని ఓవర్టేక్ చేసిందే బెటర్, దాని వెనకాల మనం రాలేము. ఫుల్ టూ మచ్ డస్ట్ రైజ్ చేస్తుండు. అదే కాకుండా దానికి తోడు స్పీడ్ కూడా బాగానే కొడుతుండే. ఓల్వో ట్రక్ న్యూ ట్రక్ కదా, ఇంకోటి ఓల్వో బ్రాండ్ అట్లే పోయిన ప్లేస్కి మళ్ళీ ఎందుకు పోతారో ఒకసారి మీరు ఆలోచించి మీకు ఏమైనా థాట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోయిన ప్లేస్కి మళ్ళీ ఎందుకు పోతారో రైడ్కి. నేను కరెక్ట్ ఆన్సర్ ఏందనేది నేను మీకు వీడియో ఎండ్లో చెప్తా, వీడియో లాస్ట్లో చెప్తా మీకు ఏందనేది, ఎందుకు అదే ప్లేస్కి మళ్ళీ పోతారని. ఇక్కడ దాబాలు కూడా బాగానే ఉన్నాయి. అక్కడక్కడ మధ్యలో కొన్ని దాబాస్ ఉన్నాయి, ఫ్యామిలీ దాబాస్, ఫ్యామిలీ రెస్టారెంట్స్ అని. ఆల్మోస్ట్ నేనైతే సగం దూరం వరకు అయితే వచ్చేసిన. సగం దూరం అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చిన. ఇంకా జస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్స్ మధ్యలో ఏమో ఉంటుంది. కరెక్ట్గా అయితే ఐడియా లేదు నాకు కూడా. అంతే, ఆల్మోస్ట్ ఇంకా నియర్ బై వచ్చిన అనమాట. అండ్ పెట్రోల్ కూడా మన బైక్లో తక్కువ ఉంది, పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. అసలు ఏం లేదు, ఒక 1 పాయింట్ కూడా చూపిస్తలేదు. యాక్చువల్లీ పెట్రోల్ ఉంటుండే, బట్ నిన్న నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ కూడా రైడ్ చేసినుండే, అందుకని చెప్పేసి పెట్రోల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి నియర్ బై పెట్రోల్ బంక్ ఇక్కడ ఉందో తోలాడుతున్నా, బట్ ఇక్కడ అయితే ఏం పెట్రోల్ బంక్లు అయితే కనిపిస్తలేవు. బట్ చూడాలి ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో. ఇక్కడ కూడా ఒకటి న్యూ రెడ్డి ఫ్యామిలీ దాబా అంట. దాబాస్ బాగానే ఉన్నాయి ఇక్కడ, దాబాస్ అండ్ హోటల్స్ అన్నీ అవి లైన్ మొత్తం దాబాసే. దాబాస్ ఉన్నాయి కానీ దాబాస్ ఉన్నంత ఎక్కువ పెట్రోల్ బంక్ ఉంటే బాగుండే ఈ ఏరియాలో, బట్ పెట్రోల్ బంక్ లేదు. ఇక్కడేమో పెట్రోల్ చూస్తే 0 చూపిస్తుంది. నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించిన కదా లికిమోలీ షూటర్, ఇది ఎట్లా యూజ్ చేయాలి, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేయమని చెప్పిన. మీకు ఏమైనా తెలిస్తే ఎట్లా వాడాలనేది లాస్ట్ వీడియోలో చూపించిన నేను మీకు. సో ఈ వీడియోలో ఏంటంటే ఇది ఎట్లా వాడాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే లికిమోలీ షూటర్ అనమాట. ఇది ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్, ఇక్కడ రాసింది కదా ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ అని. సో ఇది ఏంటంటే బాటిల్ వచ్చేసి మొత్తం 80 ml ఉంటుంది. 80 ml బాటిల్లో 10 లీటర్స్ పెట్రోల్కి 80 ml పోయాలన్నమాట. ఇది 80 ml, ఇది 80 ml బాటిల్ 10 లీటర్స్ పెట్రోల్కి 80 ml పోయాలి. ఇన్ కేసు మీరు 80 లీటర్ పోయాలి, అది 10 లీటర్స్ పెట్రోల్ లేకుంటే 5 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే దీంట్లో 40 ml పోయాలన్నమాట. 40 ml అంటే హాఫ్ బాటిల్ చూసుకొని పోయాలి. ఒకవేళ 10 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే మాత్రం ఫుల్ బాటిల్ పోసేయాలి. ఒక 200-300 పెట్రోల్ ఏమైనా కొట్టించారనుకో, దాంట్లో ఒక క్యాప్ ఉంది కదా, క్యాప్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్తోని ఒక 2 క్యాప్స్ అట్లా పోసుకోవాలి అంతే. ఇది ఏ బైక్స్కైనా వాడచ్చు. సో నాట్ ఓన్లీ సూపర్ బైక్స్, ఎనీ బైక్ 100cc బైక్స్ నుంచి 1000cc బైక్స్ వరకు దేనికైనా వాడచ్చు. ఇది దీంతో యూజ్ ఏంటంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ క్లీన్ అవుతుంది అనమాట. సూపర్ బైక్స్కి అయితేనేమో ఇవి ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఉంటాయి కదా, సో అవి క్లీన్ అవుతాయి. అంటే క్లీన్ అంటే దాంట్లో ఏమైనా కార్బన్ ఉన్న, రస్ట్ ఉన్న, ఏమున్నా రస్ట్ అయితే ఉండదు పెట్రోల్ కాబట్టి, కార్బన్ ఫామ్ అవుతుంది అనమాట బ్లాక్గా. ఆ కార్బన్ ఫామ్ అయినా కూడా దాన్ని క్లీన్ చేస్తుంది. మన చిన్న డస్ట్ లాంటిది ఉన్నా కూడా క్లీన్ చేస్తుంది. ఇది ఎనీ బైక్స్కి, ఏ బైక్ అయినా వాడవచ్చు. సో మామూలు ఇప్పుడు కార్బొరేటర్ ఉన్న బైక్స్ అంటే ఇప్పుడు 100cc 150 200cc బైక్స్కి కొన్నిటికి కార్బొరేటర్ ఉంటుంది కదా, సో ఆ కార్బొరేటర్ ఉన్న వాటికైతే అవి కూడా క్లీన్ చేస్తుంది. ఇది జెట్లు ఉంటాయి, దాని కార్బొరేటర్ లోపల జెట్స్ ఉంటాయి, ఆ జెట్లు క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడే పెట్రోల్ కొట్టించిన. ఇప్పుడు నేను పెట్రోల్ అయితే నా బైక్లో హాఫ్ ట్యాంక్ ఉంది. హాఫ్ ట్యాంక్ అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసి నాకు 5 లీటర్స్ పెట్రోల్ వరకు ఉంటుంది.
5 to 6 వరకు ఉంటుంది. ఇంకా నిన్న కూడా పెట్రోల్ ఉంది, నిన్న కూడా కొట్టించింది కాబట్టి. సో ఇది ఎట్లా ఓపెన్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది క్యాప్. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ అయిపోయింది కదా ఇట్లా. సో నేనైతే వచ్చేసి ఇప్పుడు నాది హాఫ్ పోస్తున్న దీంట్లో, ఫుల్ పోస్తలేను, ఎందుకంటే 10 లీటర్స్ పెట్రోల్ నేను కొట్టేయలేదు ఇప్పుడు, ఆల్రెడీ నిన్న ఉంది పెట్రోల్ కాబట్టి. నిన్న కూడా కొంచెం యాడ్ చేసిన. సో ఇప్పుడు ఇంకా దీంట్లో వచ్చేసి హాఫ్ బాటిల్ ఉంది. ఇప్పుడు హాఫ్ బాటిల్కి హాఫ్ పోసేస్తున్నాను నేను. ఇంతే. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మనకి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, అవి ఫ్యూల్ ఇంజెక్టర్స్ క్లీన్ అవుతాయి కాబట్టి. చలో అంతే, ఇంకా ఎంటీ బాటిల్ అయిపోయింది. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి ఇది మనకి 340 రూపీస్. ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, బయట షాపులలో కూడా దొరుకుతుంది, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. సో అది అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని మనం పడేసేద్దాం, అయిపోయింది. అది ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది, బయట ఆటోమొబైల్ షాప్లలో దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మన బైక్ కూడా నిన్ననే సర్వీసింగ్ కూడా అయిపోయింది. నేను సర్వీసింగ్, ఈ బైక్ సర్వీసింగ్ ఎట్లా చేసినా కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించిన మీకు, చూడండి దాంట్లో ఉంటుంది దీని సర్వీసింగ్ ఎట్లా ఉంటుంది, ప్రైస్ ఎంత వస్తుంది అనేది. సో నాకు నేను సెల్ఫ్గా చేసుకుంటా బైక్ కాబట్టి నాకు కాస్ట్ ఎంత వచ్చిందంటే ఓవరాల్గా నేను సెల్ఫ్గా చేసుకుంటే నాకు 5,000 కాస్ట్ వచ్చింది. 5,000 అయింది నా సెల్ఫ్గా. ఇంజన్ ఆయిల్స్, ఆయిల్ ఫిల్టర్ అండ్ లూబ్రికేషన్స్ అంటే మన దగ్గర ఉన్నవే ఇది వరకు నుంచే. నాకైతే దీంట్లో అయితే ఇప్పుడు నేను ఇంజన్ ఆయిల్ 4 లీటర్స్ ఇంజన్ ఆయిల్ పడ్డది, 4 లీటర్స్ ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టరు, బిఎంసీ ఎయిర్ ఫిల్టరు. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ లాస్ట్ టైం క్లీన్ చేసిన, చైన్ క్లీనింగ్, చైన్ లూబ్రికేషన్ ఇవన్నీ అయిపోయినాయి నిన్ననే. సో నిన్న దీన్ని సర్వీస్ చేసిన వాటికి ఈరోజు పర్ఫార్మెన్స్ మాత్రం విరగా తీస్తుంది బండి. ఇనిషియల్ పికప్ కానీ రన్నింగ్ పికప్ కానీ అంతా హైలైట్ ఉంది అసలు, చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది స్పీడ్, కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ టైర్ కూడా న్యూ టైర్ ఉంది బ్యాక్ది. ఇంకా అసలు పర్ఫార్మెన్స్ మాత్రం స్పీచ్లెస్ అనుకో. ఆల్మోస్ట్ మనం షేరీ పంజాబ్ దాబాకి నియర్ బై ఉన్నాం, ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా. ఇన్నోవా ఫ్యాన్సీ నెంబర్ ఉంది, all 1.
వచ్చేసి టూ బ్రదర్స్ ఎగ్జాస్ట్. దీని ఎగ్జాస్ట్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది, అన్నిట్లాగా ఉండదు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా 3 బోల్ట్స్, 1 2 3 బోల్ట్స్ ఉన్నాయి. సో దానికి ఒక క్యాప్ లాగా ఉండి ఆ క్యాప్కి ఆ బోల్ట్స్ దానికి ఎగ్జాస్ట్ ఫిట్ అయి ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి వినిపిస్తాయండి. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఫ్లై బైలో కూడా చూపిస్తుంది ఎగ్జాస్ట్ నోట్. 1000 cc కాబట్టి ఇన్లైన్ 4. స్పీడ్ వచ్చేసి ఇది టాప్ స్పీడ్ 250 260 ఈజీగా వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేసిండు ఒకసారి. అది ఫుల్ బేస్ ఉంది సౌండ్. అది బేస్ ఎందుకు ఉందంటే క్యాటలిక్ కన్వర్టర్ కాబట్టి బేస్ ఉన్నది. ఫుల్ సిస్టమ్ అయితే చెవులు వలిగిపోతాయి అట్లా. ఇప్పుడు ఇక మన రోడ్ స్టార్ట్ అయిందనమాట. మన బర్ర మొత్తుకుంటే వేరే బండి సౌండ్ కూడా వినియదు. వేరే బండి సౌండ్ ఏంటంటే నాకు ఎప్పుడు ఇదే ఫ్లై బైలో నాదే బర్ర మొత్తుకుంటుంది. చలో రిటర్న్లో అయితే ఇప్పుడు మనతో పాటు మన బ్రదర్స్ కూడా వస్తున్నారు. నింజా 1000 అండ్ డేవిడ్సన్ 750. చలో మూవ్. పుల్ చేసిండు అప్పుడే మనోడు, ఏకదం పుల్ చేసిండు. దాంతోపాటు స్పీడ్ అంటే మనం పోలేము, ఎందుకంటే 1000 cc మన 600 cc, అందుకని చెప్పేసి దాంతో మనం రేజ్ అయితే పెట్టలేము. దాని బ్యాక్ సైడ్ నుంచి అయితే పోవచ్చు. మన డేవిడ్సన్ అయితే 750 బ్యాక్ సైడ్ ఉన్నది. అది స్పీడ్ బైక్ కాదు కాబట్టి, లగ్జరీకి పోయే బైక్ కాబట్టి మనతో పాటు రాలేరు డేవిడ్సన్ బైక్. బట్ గుడ్ బైక్, చాలా మంచి బైక్, లగ్జరీ బైక్ అనమాట. లాంగ్ డ్రైవ్కి చాలా కంఫర్టబుల్ బైక్ అది హార్లీ డేవిడ్సన్. మన బ్రదర్ డేవిడ్సన్ ఫ్రంట్ నింజా 1000 వెళ్ళిపోతుంది కదా అది. సో మన 600 750 స్ట్రైట్ డేవిడ్సన్, ఫ్రంట్ నింజా 1000. స్ట్రెచ్ బాగుంది కాబట్టి పుల్ చేయడానికి ఉంది.
ఇందాకే చెప్పినా కదా వీడియో ఎండింగ్లో చెప్తా అని. అదే పోయిన రూట్కే మళ్ళీ మళ్ళీ ఎందుకు పోతారు రైడర్స్ అని. సో పోయిన రోడ్కే మళ్ళీ రైడర్స్ ఎందుకు పోతారంటే కొంతమందికి అనుకుంటచ్చు అదే సేమ్ ప్లేస్కి మళ్ళీ పోతారు, అదే ప్లేస్కి ఎన్నిసార్లు పోతారు, బోర్ కొట్టదా అని. సో సేమ్ ప్లేస్కి ఎందుకు పోతారంటే చాలామంది రైడర్స్ రోడ్స్ బాగుండడం వల్ల, అది మెయిన్ రీజన్. రోడ్స్ బాగుంటే మళ్ళీ అదే రూట్లో రైడ్కి పోతారు అనమాట. లైక్ ఎట్లా అంటే స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా, స్ట్రెచ్ ఎక్కువ ఉన్న రోడ్లలో ఎక్కువ పోతారు అనమాట రైడర్స్. అదే ట్రాఫిక్ జామ్, స్పీడ్ బ్రేకర్స్, ఇంకా స్ట్రెచ్ సరిగా లేకుండా కర్వింగ్ అట్లా ఉన్నాయి అనుకో, ఆ రోడ్స్కి ఎక్కువ పోనీకి ఇష్టపడరు అనమాట రైడర్స్. అందుకనే అదే మెయిన్ రీజన్ అనమాట, సేమ్ ప్లేస్కి పోనీకి రీజన్ అదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిల్ పార్క్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి ఎవ్రీ సండే రైడర్స్ వస్తారు. అండ్ ఇప్పుడు నేను పోయినా కదా షెరీ పంజాబీ దాబా, సో ఆడికి కూడా ఎక్కువ మంది రైడర్స్ వస్తారు ఎవ్రీ సండే. ఇక్కడికి షెరీ పంజాబీ దాబాకి వస్తారు రైడర్స్, అండ్ హిల్ పార్క్ రెస్టారెంట్కి పోతారు. ఈ రెండు సిటీకి నియర్ బై ఉంటాయి. మళ్ళీ అది కూడా ఒకటి ఇంపార్టెంట్, షార్ట్ డిస్టెన్స్లో ఉంటాయి అనమాట ఈ రెండు. లైక్ ఇప్పుడు మన ఈ షెరీ పంజాబీ దాబా వచ్చేసి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ హిల్ పార్క్ రెస్టారెంట్ వచ్చేసి అది 75 వస్తుంది, ఒక 10 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అదేమో ఎక్కువ అయితే సిటీల నుంచి ఎక్కువ పోవాల్సి ఉంటుంది, ఇది సిటీల నుంచి ఉండదు అనమాట, ఎక్కువ కొంపల్లి వరకే ఉంటుంది. అంటే నాకు కుకట్పల్లి నుంచి కాబట్టి నాకు సిటీ పెద్దగా టచ్ కాదు, చాలా తక్కువ. హిల్ పార్క్ రెస్టారెంట్కి అయితేనేమో నాకు మొత్తం మ్యాక్సిమం ఒక 20 to 25 కిలోమీటర్స్ సిటీ నుంచే పోవాలన్నమాట. లైక్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, షకీపేట్, అత్తాపూర్, ఆరంగర్. అక్కడ ఆరంగర్ దాటినాక అది రోడ్ వస్తుంది అనమాట మనకి, హైవే రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది. సో అక్కడ నుంచి ఇంకా హిల్ పార్క్ వరకు మంచి స్ట్రెచ్ ఉంటుంది, పుల్ చేయొచ్చు బైక్ని కూడా అక్కడ. అది నియర్ బై ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, రోడ్స్ బాగుంటాయి. అక్కడ ఆల్ బైకర్స్ వస్తారు అనమాట. సో అందుకని చాలామంది ఎక్కువ సండే రైడ్స్ అక్కడ వస్తుంటారు. ప్లస్ ఇక్కడ ఇది షెరీ పంజాబీ దాబాకి వస్తుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఆల్మోస్ట్ నేను కూడా ఇంకా సిటీ దగ్గర వరకు వచ్చేసిన, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాయి ఇంటికి కూడా. సమ్మర్ కదా, కొంచెం హీట్ ఎక్కువ ఉంది. టైం వచ్చేసి 10:30 to 11 మధ్యలో అవుతున్నట్టుంది. ఎండ వేడి కూడా పెరిగిపోయింది అప్పుడే. ఓకే, ఇంకా నెక్స్ట్ రైడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.